నా పేరు శ్రీనివాసరావు అండి, పేరేచర్ల గ్రామం. స్థానికంగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. అన్ని వర్గాలు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ఆయన అధికార పీఠం అధిష్ఠించిన తర్వాత ఫస్ట్ ప్రజావేదిక కూలగొట్టి ఆయన పతనానికి ఆయనే నాంది పలికాడు. రాజధాని లేదు, పోలవరం లేదు, ఉద్యోగాలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, మరి యువతకు ఉద్యోగాలు లేవు. మరి రైతులు 33,000 ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర రాజధాని కోసం. మరి ఆ రోజు ఈయన అసెంబ్లీలో నేను రాజధానికి అనుకూలం, రాజధాని ఇక్కడే ఉంటుందని మాట్లాడిన వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట్లాగా 3 రాజధానులు అన్నాడు. మరి అన్నాడు 3 రాజధానులు, ఏమన్నా చేశాడా ఆయన అభివృద్ధి? మన కళ్ళకి ఏమన్నా కనిపిస్తుందా? ఒక రాజధాని చేయలేని వ్యక్తి 3 రాజధానులు అని చెప్పి నాటకాలు ఆడాడు. అంతా రివర్స్ పరిపాలన. ఒక పక్క చూస్తూ ఉంటే ఇవాళ ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన ఏం చెప్పినా కూడా ఎంతసేపుడికి చూసాం. నిన్నగాక మొన్న విజయవాడలో అదొక డ్రామా, కోడికత్తి డ్రామాలాగా, కోడికత్తి సీను. నిన్న గులకరాయి సతీష్ గులకరాయి డ్రామా. ఈ డ్రామాలు ఎన్నేసినా కూడా ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల, సునీతమ్మ మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డెక్కి వెలిపిస్తున్నారు. సొంత బాబాయినే పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఆయన. దానికి సమాధానమే లేదు. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అడిగిన క్వశ్చన్స్కి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అవినాష్ రెడ్డిని చేత చేపించారు. మరి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ అందులో ముద్దాయిగా తేలాడు. ఈయన బెయిల్ మీద ఉన్నాడు అవినాష్ రెడ్డి. ఈ విధంగా పరిపాలన ప్రజలు ఒక్కసారి చూద్దామని అవకాశం కల్పించారు. అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశాడు. వాళ్ళ ప్రజల కష్టాలు వాళ్ళు కొనికి తెచ్చుకొని మనం చూస్తూ ఉంటే రాజధాని మహిళలు పాదయాత్ర చేస్తుంటే ఎంత క్రూరంగా ప్రవర్తించారు వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద ఎంత దారుణంగా ప్రవర్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగిలిద్ది. వాళ్ళు రాజధాని కోసం త్యాగం చేశారు భూములు. ఆ విధంగా ఆయన మళ్ళీ బయటికి రావాలంటే, ప్రజల్లోకి రావాలంటే భయం, చీకటి పడితే భయం, ఎవరు దాడి చేస్తారోనని పరదాలు కట్టుకొని ఈ విధంగా వస్తాడు. ఇవాళ రాజధానికి రమ్మనండి, ఆయన స్వచ్ఛందంగా ప్రజల్లోకి రమ్మనండి. ఇంకొక పక్కన ఈ పక్కన భజన చేసే వాళ్ళని వేసుకొని బూతులు తెప్పించడం. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి. రాష్ట్రానికి ఇది చేసాం, రోడ్లు లేవు, ఎక్కడ రోడ్లు లేవు, అంతా ఎక్కడ చూసినా కూడా గుంతలే. అభివృద్ధి చెప్పరీళ్ళు వస్తారు. ఆయన ప్రిన్సిపాల్, ఈ బూతుల కాలేజీకి ఈయన ప్రిన్సిపాల్. వీళ్ళు వచ్చి వ్యక్తిగత విమర్శలు, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, వ్యక్తిగతంగా దూషించడం అది పరిపాలన లక్షణం కాదు కదా. బటన్ నొక్కటం ఏముంది? బటన్ ఎవరైనా నొక్కుతారు. అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, అది జనాలకు పంచాలి. బటన్ ఎవరైనా, ఆయన ముఖ్యమంత్రి, ఆయన బటన్ నొక్కి అప్పులు తెచ్చి, ఈ అప్పులకి రేపేంటి ప్రజలకి కరెంటు ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి, ప్రతి ఒక్కటి భారం, ప్రజల మీద భారం. ఈ విధంగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా మద్యం ప్రియులకు కూడా నాణ్యత లేని మద్యం ఇవ్వటం, రేట్లు పెంచటం. వాళ్ళే ఈయనకి ఈసారి ఓడిస్తారు. డెఫినెట్గా కూటమి విజయం సాధించబోతుంది. ఈ అరాచక పాలనకి అంతం కాబోతుంది. మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా. పెమ్మసాని ఆయన ఒక ఎడ్యుకేషన్ పర్సన్, ఒక ప్రాథమిక విద్య నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి.
నర్సరాపేటలో ఒక తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఆ తర్వాత మెడిసిన్ సీటు మెరిట్లో సంపాదించి యుఎస్లో ఆయన వేల కోట్లు సంపాదించాడు. ఇవాళ ఎందుకు మాతృభూమికి ఏదో ఒకటి చేయాలి నా వంతుగా అని చెప్పి ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? డబ్బు కోసం కాదు, మన మన పుణ్యభూమికి ఏదో ఒకటి చేద్దాము, యువతకు ఉద్యోగాలు కల్పిద్దాము. ఆయన మన ప్రకటించారు గుంటూరు పార్లమెంట్ని ఒక మోడల్ పార్లమెంట్గా నేను తీర్చిదిద్దుతానని. మంచి వ్యక్తి, డెఫినెట్గా ఆయన వలన అభివృద్ధి జరుగుతుంది, యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, బాగుంటుంది. డెఫినెట్గా ఆయన 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు ఇవాళ గుంటూరు పార్లమెంటు.